చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీ మీద అయితే ట్విట్టర్ లో అయితే ఎక్కడ పట్టినా ఈ హాట్ టాపిక్ గా మారిపోయినట్టు వీళ్ళు మాట్లాడుకునే టాపిక్ అనేది ఫ్యాన్స్ మధ్య కొన్ని సో ఈ సంబంధాల వల్ల చాలా రకంగా అయితే మన చిరంజీవి గారి మీద వెంకటేష్ గారి మీద అలాగే మా మా హీరో అంటే గొప్ప మా హీరో గొప్ప అని బాలకృష్ణ గారు మీద మూవీస్ మీద అలాగే చిరంజీవి గారి మూవీస్ మీద అయితే కొంచెం డిబేట్ అయితే జరుగుతుంది అనమాట. ఆ డిబేట్ గురించి మనం కొంచెం డీప్ గా మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది అనమాట. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ మూవీ గురించి అయితే కొంచెం సేపు అయితే మాట్లాడుకుందాం. మనశంకర వరప్రసాద్ మూవీ అనేది చాలా మంది కూడా కొన్ని మూవీ రిఫరెన్సెస్ తీసుకొని అలాగే కొన్ని మీమ్స్ యాడ్ చేసి ఈ మూవీని సింపుల్ గా కంప్లీట్ చేశారు. అసలు దాంట్లో స్టోరీ ఏమీ లేదు అది అని చెప్తూనే ఉన్నారన్నమాట. చాలా మంది తులసి మూవీ అలాగే డాడీ మూవీ వాటి రిఫరెన్స్ తీసుకొని అలాగే మృగరాజ్ మూవీ రిఫరెన్స్ తీసుకొని అలాగే మీమ్స్ రిఫరెన్స్ తీసుకొని చాలా బాగా ఎడిట్ చేసి చాలా బాగా అనిల్ రావుపూడి గారి స్టోరీని చాలా సింపుల్ గా యూజ్ చేసి పడేశారని చెప్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది ఫేక్ కలెక్షన్స్ వాల్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు అని ఏది మన తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టు ఉంది, సరే గవర్నమెంట్ కదా హైకోర్టు ఉంటుంది, తెలంగాణ హైకోర్టు వాళ్ళైతే 42 crores రిఫండ్ ఇవ్వాలి. ఎందుకంటే కలెక్షన్స్ ఒరిజినల్ కలెక్షన్స్ చూపించాలి మాకు అని అయితే వాళ్ళైతే చెప్పారనమాట. మరి దానికి వీళ్ళు అప్రోచ్ అయ్యారు లేదని మనకైతే అంత క్లారిటీ లేదు. కానీ ఇలాగ ఫేక్ పోస్టర్స్ వేసి ఫేక్ కలెక్షన్స్ చూపిస్తున్నారు. అక్కడ వచ్చింది రూపాయి అయితే మీరు 10 రూపాయలు చూపిస్తున్నారు అన్నట్టుగా ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతూ ఉందన్నమాట. అనిల్ రావుపూడి గారికి కొంతమంది అంటే నేను దాన్ని వీడియో కూడా చూశాను. రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు, అది నేను స్వయంగా వీడియో రికార్డ్ చేశారు. అని ఏదో మూవీ సక్సెస్ అయిపోయింది అన్నట్టుగా చాలా మంది చూసి గతంలో చూసుకున్నట్లయితే నా ఒపీనియన్ అయితే గతంలో 50 days కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టుకునే వాళ్ళు అనమాట అప్పట్లో. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ రోజు నైట్ మూవీ రిలీజ్ అవ్వడం అలాగే మార్నింగ్ ఫస్ట్ డే అవ్వడం అలాగే అదే రోజు ఫస్ట్ డే ఈవినింగే ప్రెస్ మీట్ పెట్టేసి దాన్ని సక్సెస్ మీట్ అయితే పెట్టేస్తున్నారు కంప్లీట్ అలాగా. కంప్లీట్ చేస్తున్నారు అనమాట, సక్సెస్ మీట్ కింద కన్వర్ట్ చేసి పెట్టేస్తున్నారు అనమాట. ఎందుకంటే మూవీ 1 డేలోనే తెలిసిపోతుంది అనే దాంట్లో మనం ఇప్పుడు అయితే అడుగు పెట్టామన్నమాట. దాని వల్ల కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది చాలా మందికి కూడా. ఎందుకంటే 1 డేలోనే సక్సెస్ మీట్ పెట్టడం అలాగే 1 డేలోనే కలెక్షన్స్ అన్ని బయటికి తీసుకొచ్చి ఫేక్ కలెక్షన్స్ ని మిక్స్ చేసి ఇలాగ వాల్ పోస్టర్స్ ని రిలీజ్ చేయడం అనేది చాలా అంటే చాలా టీఎఫ్ఐ చాలా ఎక్కువ దిగదారిపోతుందని అనే రకంగా తీసుకొచ్చేసారు అనమాట. చాలా మంది ఒపీనియన్ అయితే ఇదనమాట. మెయిన్ గా చెప్పాలంటే కలెక్షన్స్ పరంగా కానీ అలాగే సక్సెస్ మీట్ పరంగా కానీ అంతకుముందు 50 days ఫంక్షన్స్ లాగా అలా చేసేవాళ్ళు సక్సెస్ మీట్ ని. బట్ ఇప్పుడు అలా కాదనమాట. ఏదో నలుగురు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పిలిచి ఏదో ప్రెస్ మీట్ పెట్టేసామా అలా చేశారనమాట. ఇంకోటి ఏంటంటే ఏది హైకోర్టు నుంచి వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు అనమాట. ఏది హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది ఏది బుక్ మై షోలో ఇంట్రెస్టింగ్ లైక్స్ కనిపించకుండా ఇలాగా రివ్యూస్ ఫేక్ రివ్యూస్ ఇవ్వకుండా ఇలాంటి స్పామ్ రివ్యూస్ ఇస్తున్నారని ఒక స్టే అయితే తీసుకున్నారనమాట. ఎవరైతే రివ్యూస్ ఇచ్చి ఆ మూవీ మీద బ్యాడ్ గా బట్ నాకు నచ్చలేదని డైరెక్ట్ గా చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద రివ్యూస్ స్ట్రైక్స్ వేయటం అలాంటి చర్యలు తీసుకున్నారనమాట. అందువల్ల మూవీ అనేది చాలా బజ్ అయితే క్రియేట్ అయ్యింది అని చెప్తున్నారు. కానీ నాకైతే నా ఒపీనియన్ చెప్పాలంటే మామూలుగా నారీ నడుము మోర అయితే చాలా బెస్ట్. ఇప్పుడు సంక్రాంతి విన్నర్ అదే చెప్పుకోవచ్చు అనమాట. ఇంటి బై కలెక్షన్స్ వీడియో చేసి ఇచ్చేస్తాను కాకండి. బట్ నా ఒపీనియన్ ఇలా జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే నేను దీని మీద చర్య తీసుకునేవాడిని కాదు, ఇలాగ వీడియో చేయాలని లేదు. బట్ నారీ నడుము మోర అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా బాగా ఉంది ఆ మూవీ కూడా. నారీ నడుము మురై అలాగే భర్త మానసిక విజ్ఞప్తి ఆ మూవీ కూడా చాలా బాగుంది. రెండు సేమ్ ఉంటాయి అనమాట. ఏది మనశంకర వరప్రసాద్ గారు అలాగే భర్త మానసిక విజ్ఞప్తి ఈ మూవీ రెండు సేమ్ ఉంటాయి. చాలా దానికంటే కొంచెం ఇదే బెటర్ అనిపించింది అనమాట. ఏది భర్త మానసిక విజ్ఞప్తి చాలా బెటర్ అనిపించింది నాకైతే. అలాగే నారీ నడుము మురై మూవీ చాలా అంటే చాలా బెస్ట్ మూవీ, చాలా బాగుంది. నాకు కూడా నా ఒపీనియన్ చెప్పడానికి చాలా అంటే చాలా ఎక్సలెంట్ పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. సంక్రాంతి విన్నర్ ఎవరంటే నారీ నడుము మురై శరవణంద చాలా బెస్ట్ అనమాట. ఇది పోతే మన చిరంజీవి గారు నటించిన ప్రతి మూవీలో కూడా రామ్ చరణ్ తీసుకోవడం లేకపోతే విజయ్ సేతుపతిను లేకపోతే బాలీవుడ్ నుంచి వాళ్ళని తీసుకురావడం లేకపోతే ఇప్పుడు ఈ సినిమాలో కూడా విక్టరీ వెంకటేష్ ఉన్నారనమాట. అప్పుడు ఆయన తీసిన ఆచార్య మూవీ కంటే ముందు మిగతా వాల్తేరి వీరయ్యలో కూడా సల్మాన్ ఖాన్ ఉన్నారనమాట. దానికి ఎవరో ఒకరిని తీసుకొచ్చేస్తే గానీ ఆ మూవీ సక్సెస్ అవ్వట్లేదనే ఒపీనియన్ లో చిరంజీవి గారిని అయితే తీసుకొచ్చేసారనమాట. ఆచార్య తర్వాత కొరటాల శివాన్ని కూడా ఇటుపడేసో తెలియదు. అది ఫెయిల్ అవ్వడం వల్ల ఆచార్య సినిమా కొరటాల శివ మీద రుద్దేశారనమాట. డైరెక్టర్ అదే తప్పు అన్నట్టుగా. అండ్ ఇంకోటి చిరంజీవి గారు అది ఆ మూవీ సక్సెస్ అంటే ఆయన మేము పెట్టుకునే వాళ్ళు
సక్సెస్ కాలేదు కాబట్టి ఆ మూవీ అనేది సో మన కొరటాల శివ మీద వదిలేశారు అనమాట. సో కొరటాల శివ అన్నకి ఇప్పుడు సో చాలా మంచి సినిమాస్ ఇచ్చారు మన ఇండస్ట్రీకి. ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి ఎలాంటి ఛాన్సెస్ అయితే రావడం లేదు ఈ ఆశ్చర్య తర్వాత. సో అంటే దేవర ఆల్సో అది హిట్ అయిపోయింది, ఎందుకంటే ఎన్టీఆర్ స్టార్ దమ్ వల్ల అది బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అనమాట. సో అందువల్ల కొరటాల శివాన్ని కూడా వెనక్కి పెట్టేశారు చిరంజీవి గారు. సో ఏంటంటే ఎవరొకరు పెట్టండి మెగాస్టార్ చిరంజీవి గారు సోలోగా మూవీ అయితే తీయడం అయిపోతుంది. ఎందుకంటే అప్పట్లో గతంలో చూసుకున్నట్లయితే చిరంజీవి గారు మంచి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ అప్పుడు ఇచ్చారనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ స్టార్ దమ్ అనేది తగ్గడం, అలాగే మంచి స్టోరీ లేకపోవడం, సో మంచి స్క్రీన్, సో మంచి స్టోరీని ఎంచుకోలేకపోవడం, కథని ఎంచుకోలేకపోవడం, అలాంటి కొంచెం తప్పులు జరగడం వల్ల సో ఇలా మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ కావాల్సిన మూవీస్ అన్ని సో ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి అనమాట. సో గతంలో మన బాలకృష్ణ గారిని చూసుకున్నట్లయితే బాలకృష్ణ గారిని సో గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారిని అఖండ ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ వరకు కూడా మధ్యలో 5 సినిమాస్ వచ్చాయి. ఈ 5 మూవీస్ కూడా చాలా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచే మంచి కలెక్షన్స్ అయితే రాబట్టాయి అనమాట. ఆ మంచి కలెక్షన్స్ తో చాలా ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు బాలకృష్ణ గారు. సో బట్ ఏంటంటే బాలకృష్ణ గారికి సో ఎక్కడా కూడా ఎవరిని ఎలాంటి హీరోస్ ని పెట్టలేదు, సోలోగాని చేశారు, సోలోగాని బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు అనమాట. బట్ అలాంటి మూవీస్ తీసి ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది, లైక్ మన ఇంద్రా టైప్ ఉంటుంది ఆ టైప్ లో తీసినాయని సో మన చిరంజీవి గారు అయితే సక్సెస్ అందుకునే సో ఛాన్స్లు అయితే ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని సో ఇలా వేరే వేరే హీరోస్ తీసుకొచ్చి పెట్టేసి సో ఇది అలాంటి చేస్తే కొంచెం నాకైతే ఏం మంచిగా అనిపించలేదు అనమాట. ఎందుకంటే ఎవరో ఒకరు తీసుకొచ్చి చిరంజీవి గారి స్టార్ దమ్ని పక్కన పెట్టాలనేసి సో తీస్తున్నా ఆ మూవీ నచ్చలేదు అనమాట. సో బాలకృష్ణ గారి మీద సో బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అని మళ్ళీ సో ట్విట్టర్ లో మళ్ళీ యొక్క ఏది వార్ అయితే నడుస్తుంది. ఆ వారు కూడా ఇలాంటి వర్సెస్ పెట్టండి, ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ స్టార్ దమ్ వేరు, చిరంజీవి గారి స్టార్ దమ్ వేరు అనమాట. ఎందుకంటే ఆయన మేనరిజం ఈయన మేనరిజం వేరు అనమాట. సో ఆయనకి సో బాలకృష్ణ గారు గాడ్ ఆఫ్ మాస్టర్స్ ఎందుకని పెట్టారంటే మాస్ సినిమాలు బాగా తీస్తారు, డైలాగ్స్ పర్ఫెక్ట్ గా సో గట్టిగా గంభీరంగా వస్తాయి అనమాట. ఆయనకు వచ్చే బీజిఎంస్ వేరు, ఆయన కథ ఎంచుకునే స్టైల్ వేరు ఉంటుంది, అలాగే చిరంజీవి గారు ఎంచుకునే స్టైల్ వేరు ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. సో బాలకృష్ణ గారు 5 మూవీస్ వరుసగా ఎక్కడ కూడా ఫ్లాప్ లేకుండా ఇండస్ట్రీ హిట్స్ బ్లాక్ బస్టర్స్ కొట్టుకుంటూ వస్తున్నారు అనమాట. ఇప్పుడు స్టిల్ అఖండ పార్ట్ 2 వరకు కూడా చాలా మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, మంచి కలెక్షన్స్ అయితే రాబట్టిన. అలాగే సో ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా మంచి స్ట్రీమింగ్ అవుతాయి, ఇప్పటికి కూడా అవుతూనే ఉందన్నమాట ఓటీటీ ప్లాట్ఫామ్ లో. సో ఇకపోతే మన చిరంజీవి గారు చూసుకున్నట్లయితే ఎలాంటి మూవీస్ ఇప్పటి వరకు కూడా సో ఇప్పుడు ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయిందంటే అంటే ఈ సంక్రాంతిని అడ్డం పెట్టుకొని వచ్చారు, కానీ లేకపోతే నార్మల్ డేస్ లో రిలీజ్ అయితే మాత్రం అది ఎలాంటి సక్సెస్ అందుకో. డిసెంబర్ లో రిలీజ్ చేసిన అది ఎలాంటి సక్సెస్ అందుకోదని నేను చెప్తున్నాను అనమాట. నాకైతే అలాగే అనిపించింది, ఎందుకంటే ఏం ఫన్ లేదు అక్కడ. ఆ మూవీస్ రిఫరెన్స్ అలాగే కొన్ని మీమ్స్ తీసుకుని అలా స్టోరీ రాసి 65 days లో మూవీ తీశారు అని సో చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోయిందని చెప్తున్నారు. కానీ సో నాకైతే అంతగా ఏం అనిపించలేదు అనమాట. ఎందుకంటే ఇలాంటి వార్స్ అన్ని నడపకండి, ఎందుకంటే సో వాళ్ళ స్టార్ దమ్ దెబ్బతింటాను అనమాట. సో ఇలాంటి స్టార్ దమ్ దెబ్బతినే వీడియోస్ చేయడం అంటే నేను అలా కాదు, అలాగా నేను ఏది ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఇలాంటివి అయితే కొంచెం ఆపేసారు. ఎందుకంటే మన బాలకృష్ణ గారి స్టార్ దమ్ వేరు, చిరంజీవి గారి స్టార్ దమ్ వేరు అనమాట. సో తీస్తారు, మంచి మంచి సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఒక మూవీ సక్సెస్ అయిందని ఇంకా అది ప్రచారం అయిపోయిందంటే హైప్ క్రియేట్ అయింది, బస్ క్రియేట్ అయింది, చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారు అని పెట్టేస్తున్నాను. సో ఇప్పటి నుంచి అయినా చిరంజీవి గారు సోలోగా మంచి స్క్రిప్ట్ ని ఎంచుకొని తీస్తారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. బాలకృష్ణ గారు గ్రేటే, సో చిరంజీవి గారు గ్రేట్, ఇద్దరు గ్రేట్, ఎవరు తక్కువ అంచనా వేయకూడదు, ఎవరు స్టార్ దమ్ వాళ్ళకే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.